అవుతున్నాడు. అందుకని బొంబార్డ్మెంట్ చేస్తున్నాడు. దీనివల్ల ఏదో వాళ్ళ శక్తి క్షీణించి ఇంకా దాడులు ఆగిపోతే అందరూ ఊపిరి తీసుకోవచ్చు అనుకుంటున్నాడు డొనాల్డ్. ప్రస్తుతానికి అది తప్ప ప్లాన్ బి లేదు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర మోర్ దెన్ 1100 ఆయిల్ ట్యాంకర్స్ స్ట్రాండెడ్ అయిపోయినాయి. అండ్ వాటికి కూడా చాలా సెలెక్టివ్గా చూసి వాళ్ళు పంపిస్తున్నారు. చైనా ట్యాంకర్స్ని వదిలేస్తున్నారు. మన దాని మీద క్లారిటీ లేదు. ఎన్నాళ్ళు ఉంచుకుంటాడు ఇరాన్ ఆ రకంగా కంటైన్ చేయడం అనేది ఎవరికి నష్టం, ఎంత మేరకు నష్టం? ఎందుకంటే ఇప్పుడు చూడబోతే $78 to $80 అయింది బ్యారెల్, 68 నుంచి. ఏమో 2 రోజులు ఇలా ఉంటే $100 అయిపోతే ఎట్లాగా? మనకేమో ఆ నిల్వలు ఒక 3 వారాలు వస్తాయి, 4 వారాలు అంటున్నా కానీ 3 వారాలు వస్తాయి. మనకి పెట్రోల్ మరి లీటర్ $200 అవుతుందేమో. ఆ అనుమానాలు కేవలం చైనా, భారత్ ఈ రెండే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేవి. ఎంతకాలం వాడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేసి ఉంచుతాడు టెక్నికల్గా? ఇరాన్ అన్న దేశాన్ని సర్వనాశనం చేస్తాను మీరు అక్కడ కట్టుకున్నప్పుడు నేను ఎలాగో చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నా కూడా చంపుతాను, అంతే సింపుల్. ఇరాన్ యొక్క లాజిక్ సింపుల్ లాజిక్ అది. నేను సర్వనాశనం అవుతుంటే మిమ్మల్ని సుఖంగా ఎలా ఉండనిస్తాను? మీరు కూడా ఎవరు సుఖంగా ఉండడానికి వీలు. కాబట్టి ఇటువంటి విధ్వంసాలు సృష్టిస్తారు. కాబట్టి మీరు నన్ను చంపడం ఆపేసి, నా మీద దాడులు ఆపేసి, నా మీద మీరు ఏదైతే ఈ సో కాల్డ్ ఫత్వా లాంటిది ఇష్యూ చేశారో, మిమ్మల్ని ఎవరిని బతకనివ్వమని చెప్పి ఇజ్రాయెల్ కంకణం కట్టిందో, దీన్ని మీరు ఆపేంత వరకు నేను మిమ్మల్ని వదలను, మీరు కూడా సుఖంగా ఉండలేరు అన్నది వాళ్ళ స్ట్రాటజీ. అందుకనే ఏదో మామూలుగా యుద్ధాలంటే కనుక ఇద్దరు 2 మిలిటరీలు యుద్ధం చేస్తాయి, అలా కాదు. వీళ్ళు సివిలియన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే వీళ్ళ మీద మాక్సిమం ఒత్తిడి తీసుకురావడం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో నేను నేవీ పంపించి ఈ ట్యాంకర్లన్నీ ఎస్కాట్ చేస్తాను, వాడికి ఇన్సూరెన్స్ లాయిడ్స్ లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ చేయట్లేదంటే అమెరికాలో ఇన్సూరెన్స్ కంపెనీలతో నేను ఇన్సూరెన్స్ చేపిస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రగల్భాలు పలికాడు. ఈ రోజు దాకా ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ అయినా, అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ఇన్సూరెన్స్ చేయడానికి సిద్ధపడిందా? 2 ఎస్కాట్ చేస్తాను అంటున్నావు, నీ షిప్ల మీద బాంబులు పడుతున్నాయి, నీ సిఐఏ హెడ్ క్వార్టర్స్ మీద బాంబులు పడ్డాయి, నీ రెడారే వాడు తీసేశాడు, టేక్ డౌన్ చేశాడు. రేపు ఈ 1100 షిప్ ట్యాంకర్ల మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. ఒక ట్యాంకర్ మీద దాడి చేస్తే మిగతా 1000 అయిపోతుంది. సో ఇరాన్ కనుక 100% హిట్ రేట్ ఉండక్కర్లేదు. ఒకటి హిట్ చేసినా కానీ కూడా వాళ్ళకి చాలా సక్సెస్. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఆ 30 కిలోమీటర్లలో మీరు ఎంత హై టెక్నాలజీ పెట్టినా వాళ్ళు ఆపలేరు. ఇన్ఫాక్ట్ ఇరాన్ దగ్గర అయితే అండర్ సీ డ్రోన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ఏదో విధంగా వాడు మిమ్మల్ని కొట్టి ఒక ట్యాంకర్ని వాళ్ళు అటాక్ చేయగలిగితే ఏమో. నిన్న ఆఫ్ కోర్స్ ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇరాన్ నుంచి, USA, ఇజ్రాయెల్, తర్వాత యూరోప్, ఈ 3 దేశాలకు సంబంధించిన ట్యాంకర్లు తప్ప మిగతా ట్యాంకర్లు నేను ఆపము అని చెప్పి వాడు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. సో అదే నిజంగా నిజమైతే, అదే నిజం వాడు చెప్పింది కరెక్టే అయితే కనుక మనకి ఇబ్బంది ఉండకూడదు. మనకు రావాల్సిన షిప్ లో వాడు వదిలిపెట్టేటువంటి అవకాశాలు. స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు కానీ సార్, సిగ్నల్ మొత్తం జామ్ చేసి పారేసి తన కంట్రోల్లో GPS పెట్టుకున్న తర్వాత ఎక్కడొక్కడ ఆగిపోయినాయి. మిగిలిన వాళ్ళందరూ పర్లేదు, వాళ్ళు ఆపేసాను, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతే కదలాలి కాదు, అసలు ఎవడో ఒకటి దారి ఇవ్వాలి కాదు. అంత జిగ్జాగ్ మూమెంట్ ఉన్నట్టు అక్కడి నుంచి పిక్చర్స్ కూడా వస్తున్నాయి. అది కొంచెం కష్టంగానే ఉంది. రెండోది, ఇజ్రాయెల్ నుంచి ఇజ్రాయెల్ లైవ్ న్యూస్ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. అంటే IRGC వాళ్ళు రిలీజ్ చేసిన ఫుటేజ్. IRGC హ్యాస్ రిలీజ్డ్ ఫుటేజ్ ఆఫ్ సెవెరల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచెస్ అమిడ్స్ట్ ఆన్గోయింగ్ reciprocal strikes between the US and Israel and Iran. సో చాలా అది కూడా మనం ప్లే చేస్తాం. దానికి సంబంధించి ఫుటేజ్ రిలీజ్ చేశారు వాళ్ళు. అంటే IRGC ఎక్కడ తగ్గలేదు. వాళ్ళు ఏది ఇంతమంది చచ్చిపోయినా సరే వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకెంతమంది మిగిలారో తెలియదు. ఎందుకంటే 140,000 అనుకుంటాను సార్ IRGC వాళ్ళ స్ట్రెంత్. ఇరాన్ ఆర్మీ స్ట్రెంత్ వచ్చేప్పటికి 7.5 lakhs. వీళ్ళే వాళ్ళకి గైడ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు నడుచుకోవాలి. వ్యవస్థలను ఆయన అలా తయారు చేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ నిజంగా చచ్చిపోతే ఇవన్నీ తయారు చేసి చచ్చిపోయాడని అనుకోవాలి. కరెక్ట్. ప్రతి ఒక్కరు వాళ్ళ సైకలాజికల్ గేమ్స్ ఆడుతున్నారు. అమెరికా కూడా ఏంటంటే వాళ్ళ షిప్పుల్లోంచి ఫైర్ చేస్తున్నటువంటి టొమాహాక్ మిసైల్స్ ఫైర్ చేస్తున్న ఫుటేజ్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అలాగే UK రిలీజ్ చేసి వాళ్ళు ఆ ప్రాంతంలో ఒక వీళ్ళది డ్రోన్ లాంటిది ఒకటి, అంటే ఇజ్రాయెల్ నుంచి ఫైర్ చేయలేదు, బహుశా హిజ్బుల్లా ఫైర్ చేసి ఉండొచ్చు, దానిని షూట్ డౌన్ చేస్తూ వీళ్ళ బ్రిటిష్ ఎయిర్ క్రాఫ్ట్ దాన్ని షూట్ చేస్తున్న ఫుటేజ్ ఒకటి రిలీజ్ చేసింది. అలాగే F-35 అన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఒక మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్
ఒక ఇరానియన్ ఎయిర్ క్రాఫ్ట్ ని వాళ్ళు షూట్ డౌన్ చేస్తున్న ఫుటేజ్ రిలీజ్ చేశారు. అలాగే మనకు ఇజ్రాయెల్ చాలా ఫుటేజ్ రిలీజ్ చేస్తారు. వీళ్ళందరూ ఫుటేజ్ రిలీజ్ చేస్తుండగా ఐఆర్జీసీ ఎందుకు రిలీజ్ చేయదు? వాళ్ళు కూడా ప్రొపగండా చేయాలి కదా, ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఏది ఫేక్ ఏది నిజము అని చెప్పడం చాలా కష్టం. యుద్ధం జరుగుతున్నప్పుడు సైకలాజికల్ వార్ఫేర్ కూడా ఒక అస్త్రమే, అది కూడా ఒక టైప్ ఆఫ్ యుద్ధమే. కాబట్టి దీంట్లో అందరూ వాళ్ళ నరేటివ్స్ ముందుకు నడిపించడం కోసం వాళ్ళు రిలీజ్ చేస్తారు. కాబట్టి దాంట్లో పెద్ద ఇష్యూ కాదు. అల్టిమేట్ గా ఎక్కడ నష్టాలు వస్తున్నాయి, ఎక్కడ ఎవరు తగ్గుతున్నారు, ఎవరు దీంట్లో అప్పర్ హ్యాండ్ వస్తుంది, వాడు దీంట్లో గెలుస్తున్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మనకు అర్థమైపోతుంది ఏమవుతుంది. ఈ రోజు ఇరాన్ నుంచి వస్తున్న మిజైల్స్ ఫైర్ తగ్గిపోయింది. ఫర్ ఇన్స్టెన్స్ నిన్న యుఏ మీద 2 మిజైల్స్ వచ్చాయి. ఒక 2 రోజులు 3 రోజుల క్రితం అయితే కనీసం ఒక 400-500 మిజైల్స్, తర్వాత మనకు డ్రోన్స్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడే తగ్గి